దేవుని యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి అయిన దేవుడు మనందరినీ ఇప్పటి వరకు కాపాడి మరొక దినాన్ని మనకిచ్చి దేవుని లేఖనాల్లో నుంచి శ్రేష్టమైన సంగతులు నేర్చుకునే అవకాశాన్ని దేవుడు మనకిచ్చినందుకు తండ్రి అయిన దేవునికి తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఓకే, గత 2 వారాల క్రితం మనం మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం వరకు ధ్యానించాము అని జ్ఞాపకం ఉన్నవారు చెప్తున్నారు. అంతేనా? 13వ వచనం నుండి కూడా మనం ధ్యానించినట్టుగా నాకైతే జ్ఞాపకం ఉంది. అయినా 13వ వచనం నుండి ఈరోజు ధ్యానం చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడవైన మా పరలోకపు తండ్రి, జ్యోతిర్మయుడా, పరమ వైద్యుడా, పరమనందుండి 4 జీవులు ఉన్న సింహాసనం మీద ఆసీనుడవై ప్రవేశింపరాని తేజస్సులో నివసిస్తూ అమరుడుగా ఉంటూ మమ్మల్ని కూడా మీ అమరత్వంలోనికి చేర్చుకోవటానికి మీరు తాపత్రయపడుతూ మా గురించి ఆలోచిస్తూ చింతిస్తూ ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేస్తూ మమ్మల్ని కాపాడటానికి అనుక్షణం తప్పిస్తున్న మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. మీరు ఎంతగా పరితపించకపోతే మా బ్రతుకు భూమి మీదే బుగ్గిపాలయ్యేది, లేదా మరణం తర్వాత నిత్య నరకం పాలయ్యేది. కానీ మమ్మల్ని ఉద్ధరించటానికి, పరలోకంలో మహిమలో కూర్చోబెట్టడానికి మీరు చేసిన ప్రణాళికలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, లేఖనాల్లో కలిగిన నిత్య జీవాన్ని ఎంతోమంది ప్రవక్తలు వెలికి తీసి మాకు వ్రాయించి మమ్మల్ని దిశానిర్దేశాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ఉత్తీర్ణులుగా తీర్చడానికి వారెంతో ప్రయాసపడ్డారు. వారందరి ప్రయాస క్రీస్తు వైపు చూపిస్తూ ఉండగా, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మేము కూడా మా వంతుగా ప్రయాసపడాలని మీరు వాక్యం ద్వారా మాకు తెలియచేస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయముతో బోధిస్తున్న నాకును వింటున్న మీ పిల్లలకును ప్రసాదించమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధానం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో శుభాలు, వందనాలు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనం. యేసుక్రీస్తు వారు బోధ చేస్తున్న సమయంలో అనేక మంది వచ్చారు. అందులో చిన్నపిల్లలు కూడా వచ్చారు. మీటింగులు కానీ చిన్నపిల్లలను తీసుకొని పెద్దవాళ్ళు ఎలా వస్తారో అలాగా అనేక మంది పెద్దలు వచ్చారు. వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలను కూడా తీసుకొచ్చారు. అయితే యేసుక్రీస్తు వారి బోధ విని ఆయన బోధ నచ్చిన కొంతమంది పిల్లల తల్లిదండ్రులు ప్రభు దగ్గరికి ఆ పిల్లలను తీసుకొచ్చి వాళ్ళకి ఆయన చెయ్యి వేసి వాళ్ళ మీద ప్రార్థన చేస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు అనే ఒక విశ్వాసంతో చిన్నపిల్లల్ని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొస్తున్నారు. ఆ సందర్భంలో ఆయన శిష్యులు ఆటంకపరిచారు. ఎందుకంటే దేవుడి కంటే పూజారి ఎక్కువ డిమాండ్ చేసినట్టు యేసుక్రీస్తు వారు అన్నీ సహనంగా, ఓర్పుగా, ఓపికగా చేస్తూనే ఉంటారు. కానీ శిష్యులకి ఇంకా పరిపూర్ణ స్థితి లేదు కాబట్టి ఆయనకి శ్రమ కలిగించకూడదు, ఆయన ఇబ్బంది పెట్టకూడదు. ఆయన పెద్దవాళ్ళకే బోధకుడు, చిన్నవాళ్ళతో ఆయనకి పని లేదన్నట్టుగా చిన్నపిల్లల్ని తీసుకొస్తారేంటి ఆయన దగ్గరికని కసురుకుంటూ వాళ్ళని దూరపరుస్తున్న వచనాలు మనం చదువుతున్నాం. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అంటే తల్లిదండ్రులు ఆయన దగ్గరికి పిల్లలను తీసుకొని వచ్చారు. ఎలా చేయాలంటే ప్రార్థన చేతులుంచి ప్రార్థన చేయాలి. అంటే ఆ రోజుల్లో చెయ్యి ఉంచి ప్రార్థన చేస్తే ఆ శక్తి వారిలో నుంచి వచ్చి మరి
ఆ ప్రభావం వారిలో పనిచేసి స్వస్థతలు జరుగుతాయి, ఆశీర్వాదం వచ్చింది అనేది పాత నిబంధన చట్టం. పాత నిబంధన భక్తులందరూ చెయ్యుంచి ప్రార్థన చేశారు. అపోస్తులు చేతులుంచుట వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది అనేది ఆ రోజుల్లో మనం చదువుకున్నాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో కూడా మనకి వ్రాయబడి ఉంది. అపోస్తులు చేతులుంచితేనే ఆత్మ వస్తాడు, అపోస్తులు చేతులుంచి ప్రార్థన చేస్తేనే స్వస్థతలు జరుగుతాయి అనేది తర్వాత కాలంలో ఉంది, పాత నిబంధన కాలంలో కూడా ఉంది. కాబట్టి చేతులు ఉంచటం వల్ల తనలోని శక్తి ఇతరుల్లోకి వెళుతుంది, తనలోని ప్రభావం ఇతరుల్లో పనిచేస్తుందనే విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి చేతులుంచి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నారు. అందుకే పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ, తీయొద్దులండి, త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణము చేయొద్దు అంటాడు. అంటే చెయ్యేసి ప్రార్థన చేయొద్దు. త్వరపడి అంటే అవతల వాళ్ళు దుర్మార్గులు అనుకో, ఆ దుర్మార్గ ప్రభావం నీలోకి రావచ్చు. అవతల వాళ్ళు నువ్వు మంచోడివే, కానీ దుర్మార్గుల మీద నువ్వు చేతులు ఉంచొద్దు. త్వరపడి అన్నాడు. అంటే చెయ్యి ఉంచటం ద్వారా ఆ రోజు జరిగిన కార్యక్రమాలు ఈరోజు చేతులు ఉంచినా ఉంచకపోయినా ఆ ప్రాబ్లం ఏమీ లేదు. దానివల్ల ఆ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల్ని ఆయన దగ్గరకు తీసుకొచ్చి చేతులుంచి ప్రార్థన చేయాలని కోరుకున్నారు. అప్పుడు ఆయన శిష్యులు 14వ వచనం, తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయాను. చిన్నపిల్లల్ని నా దగ్గరకు ఆటంకపరచొద్దు, వాళ్ళని రానివ్వండి. ఇలాంటి వారిదే అంటే చిన్నపిల్లలదా, చిన్నపిల్లల లాంటి వారిదా? చిన్నపిల్లల లాంటి వారిది పరలోకం. చిన్నపిల్లల లాంటి వారంటే వాళ్ళకి సిగ్గు లేదు కదా. మొట్టమొదటి ఏముండకూడదు, చిన్నపిల్లలకి ఏముండదు, సిగ్గు ఉండదు. ఇప్పుడు క్రైస్తవులుగా మారిన వాళ్ళకి ఏముండకూడదు, సిగ్గు ఉండకూడదు. అంటే ఆ పిల్లల సిగ్గు వేరు, ఇప్పుడు క్రైస్తవులుగా పెద్దవాళ్ళ సిగ్గు వేరు. అంటే దేని గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎవరేమన్నా ఏం చేసినా సిగ్గుపడకుండా అడిగి తీసుకోవాలి, తినాలి. అవసరమైతే సిగ్గుపడకుండా అడగాలి. మనవాడు, మన సొంత వారు అన్నట్టుగా. ఆకలైనప్పుడు పిల్లలు తల్లి దగ్గరికే వెళ్తారు. ఎవరన్నా కొట్టినా తిట్టినా వెంటనే ఎక్కడికి వెళ్తారు? తల్లిదండ్రులు. సిగ్గుంటుందా? ఆ విషయంలో సిగ్గుండదు. అలా సిగ్గులేని వారిగా ఉండాలి. రెండవది కల్లా కపటం లేని వారిగా ఉండాలి. అంటే నిష్కపటులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. వాళ్ళలో దోషం ఏమీ ఉండదు. కాబట్టి చిన్నపిల్లలకు నిర్దోషులుగా చూడాలి. చిన్నపిల్లలు కల్లా కపటం లేనివారుగా ఉంటారు, చిన్నపిల్లలు సిగ్గులేని వారుగా ఉంటారు, చిన్నపిల్లలు కల్మషం లేని హృదయంతో వారు ఉంటారు. కాబట్టి క్రైస్తవులు ఎలాంటి వారుగా మారితే పరలోక రాజ్యం వారిది, చిన్నపిల్లల్లాగా మారితే పరలోక రాజ్యం వారిది. ఈగోలు, హర్ట్ అవటాలు, అలగటాలు, కుళ్ళుబట్టాలు, ఈర్ష్యపట్టాలు, ద్వేషించటాలు ఇవన్నీ చిన్నపిల్లల్లో ఉండవు. ఒకవేళ తాత్కాలికంగా ఉన్నా అవన్నీ మర్చిపోతారు. అమ్మ కొట్టిందో నాన్న కొట్టాడు అనుకోండి, వెంటనే కోప్పడతారు. కానీ కాసేపటికి మళ్ళీ మమ్మీ డాడీ అని దగ్గరకు వచ్చేస్తారు. అంటే కల్లా కపటం లేని మనస్తత్వం. కాబట్టి క్రైస్తవులు కూడా ఇలాగా ఉంటే, ఎలాగా చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కలిగి ఉంటే మీదే పరలోక రాజ్యం. అంటే చిన్నపిల్లలను చూపిస్తూ యేసుక్రీస్తు వారు ఏం బోధ చేస్తున్నారు మనకి? చెప్పండి, ఏ బోధ చేస్తున్నారు? మీరు కూడా చిన్నపిల్లల్లాగా మారిపోండి, నేను పెద్దోళ్ళని అనే యుగో మీలో ఉండకూడదు అని అక్కడ ఒక పాఠం నేర్పించారు. అక్కడ నుంచి వెళ్ళిపోయారు. 16వ వచనం నుండి విషయం మారిపోయింది. ఆ సందర్భంలో వెళ్ళిన తర్వాత ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. ఎందుకు అడిగాడు? ఆయన ఆల్రెడీ ధర్మశాస్త్రం కింద ఉన్న వ్యక్తి. ధర్మశాస్త్రం కింద ఎందుకున్నాడంటే నిత్య జీవానికి వెళ్ళటానికి ఉన్నాడు. ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ పాటిస్తే ఖచ్చితంగా నిత్య జీవానికి వెళ్తారు. అయితే పరిపూర్ణ స్థితిలోనికి వెళ్ళాలంటే మాత్రం ఒకటి ఖచ్చితంగా చేయాలి అని చెప్తున్నాడు. అక్కడ ఆ వ్యక్తి నేను ఖచ్చితంగా నిత్య జీవానికి వెళతాను అనే దృష్టితోనే అడిగాడు ఆ ప్రశ్న. రెండవది,
అందరి ముందు నేను మహాభక్తుడిని, నేనే పరలోకం వెళ్ళేవాడిని అని రుజువుపరుచుకోవటానికి అడిగాడు. ఎందుకంటే ఒక గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తి, ఒక సెలబ్రిటీ మన గురించి గొప్పగా చెప్పాడు అనుకోండి, అందరికీ ఎలా ఉంటుంది చెప్పండి? ఒక మంత్రి గారు వచ్చి పలానాయన చాలా గొప్పోడు అని చెప్పాడు అనుకోండి, ఇక ఈ ఊరంతా పలానాయన గురించి మంత్రి గారే చెప్పారా అంటాడు. ఈయన కూడా నా గురించి పలానా మంత్రి చెప్పాడు అంటాడు. ఆ దిగిన ఫోటోలు, ఆయన మాట్లాడిన వీడియోలు పెట్టుకొని అందరి దగ్గర డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు. ఒక పెద్ద సినిమా యాక్టర్ వచ్చి మన గురించి గొప్పగా చెప్పాడు అనుకోండి, ఈ ఊర్లో ఎలా ఉంటుంది? అందరికీ తెలిసిపోద్ది. మనం ఎవరో అప్పటిదాకా తెలియపోయినా అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఈ వ్యక్తి నేను పరలోక రాజ్యానికి వెళతాను అని ఫిక్స్ అయిపోయాడు లోపల. అయ్యి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నేను ఏం చేయాలి అని అడిగాడు. ఏం మంచి కార్యము చేయవలను అని అడిగాడు. అంటే నేను అంత మంచివాడిని, అన్ని మంచి కార్యాలు చేస్తున్నాను అనే భ్రమలో ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, అందుకు ఆయన, మంచి కార్యములను గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. మంచి కార్యాల గురించి నన్ను ఎందుకు అడుగుతావు? నేను మంచివాడిని కాదు కదా అన్నాడా? చాలామంది వక్రీకరించి నేను దేవుణ్ణి కాదు, నేను మంచివాడిని కాదు అని ఆయనే ఒప్పుకున్నాడు. ఎందుకంటే మంచి కార్యాల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావని యేసుక్రీస్తు వారు అన్నాడంటే నేను మంచివాడినా కానా చెప్పండి? మంచి బోధకుడు ఎక్కడ ఉంటాడు అని ఎవరైనా నన్ను అడిగాడు అనుకో, మంచి బోధకుడు గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే అర్థం ఏంటి? నేను మంచి బోధకుడిని కాను, పలానా ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పాలని. అలాగే మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే నేను మంచోడిని కాదనే భావం వస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ దేవుణ్ణి మహింపరచడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు కాబట్టి దేవుడి కంటే మంచోడు ఎవరు లేరు అని దేవుడిని కనపరచాలి. అదే సమయంలో దేవుని లక్షణాలు నాలో ఉన్నాయి కాబట్టి నా ప్రవర్తనను బట్టి నేను మంచోడిన చెడ్డోడిన మీరే నిర్ణయించుకోండి అని యేసుక్రీస్తు వారు తన గురించి తాను చెప్పుకోకుండా మంచివాడు దేవుడే, దేవుడు తప్ప ఇంకొకళ్ళు ఎవరో మంచివారు లేరు. ఈయన మంచోడా చెడ్డోడా అంటే సమాజంలో కొంతమంది ఏమంటారు, ఆ టైంలో నచ్చిన వాళ్ళు శాస్త్రులు పరిశీలన అడిగారు అనుకో యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడని, అబ్బెబ్బే అసలు ఆయన పూర్తిగా ధర్మశాస్త్రానికి విరుద్ధం అండి, ఒక్కటి విషయం కూడా పాటించడు ధర్మశాస్త్రాన్ని, అట్లాంటి మంచోడు ఎలా అవుతాడు అంటారు కదా. అంటే సమాజంలో బతుకున్నప్పుడు అందరూ మంచోళ్ళని ఒప్పుకోవటం కష్టమే. కాబట్టి మంచివాడు ఒక్కడే అంటే దేవుడే మంచివాడు అని దేవుణ్ణి మహింపరచడానికే వచ్చాడు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నంతకాలం తను తాను మహింపరచుకోవటానికి రాలేదు, దేవుణ్ణి మహింపరచడానికి వచ్చాడు. కాబట్టి దేవుడు ఒక్కడే మంచివాడు అని చెప్పాడంటే నేను మంచివాడు కాదు అని కాదు అర్థం. నా మంచితనం ఏంటో మీకు తర్వాత తెలిసిద్ది అని. అప్పుడు ఆయన మహింపరచుకోలేదు. ఆయన మహింపరిచేవాడు పరిశుద్ధాత్మ, ఆయన మహింపరిచేవాడు పరిశుద్ధాత్మ. ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము యోహాను సువార్త 16వ అధ్యాయము నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చి 13 చదువుదాం, 13, 14. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరచును. అంటే యేసుక్రీస్తు వారిని మహింపరిచేది ఎవరు? పరిశుద్ధాత్మ. ఆయన మహింపరచుకోవాలి. నా గురించి సాక్ష్యం చెప్పువాడు వేరొకడు కలడు అంటాడు. కాబట్టి ఇక్కడ ఎవరిని మహింపరుస్తున్నాడు యేసుక్రీస్తు వారు అంటే తండ్రిని మహింపరుస్తున్నాడు. అందుకే మంచివాడు అని ఎవరిని చెప్తాం? దేవుడు ఒక్కడే మంచివాడు అనే పదాన్ని అక్కడ యేసుక్రీస్తు వారు ఆ నిత్య జీవానికి వారసుడు అవటానికి నేనేం చేయాలి అని అడిగిన వ్యక్తితో చెప్పాడు. మంచి కార్యములను గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింప కోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు చెప్పాను. ఏం చెప్పాడు? నిత్య జీవానికి వెళ్ళాలంటే ధర్మశాస్త్రంలో మోషే గారు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో వాటిని గైకొను అంటే పాటించు అని చెప్పాడు.
అంటే ఈ వ్యక్తి తన గురించి తాను ఏమనుకుంటున్నాడంటే నేను ధర్మశాస్త్రం అంతా పాటిస్తున్నాను అనే ఆలోచన విధానంలో ఉన్నాడు. అందుకు అతడు ఏమన్నాడు, ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా. ఏ ఆజ్ఞలు అంటాడేంటి? ధర్మశాస్త్రం తెలుసా? బైబిల్ చదివితే కొత్త నిబంధనలో ఆజ్ఞలన్నీ నువ్వు పాటించు అన్నావు అనుకోండి, ఏ ఆజ్ఞలని అడగొచ్చా? చెప్పండి, ఏ ఆజ్ఞలని అడగొచ్చా? బైబిల్ చదివితే ఇంకా అడగరు, చదవనోడు అడుగుతాడు. ఏ ఆజ్ఞలు పాటించాలి అంటే ఏవి పాటించమన్నాడో ఏవి వద్దన్నాడో అవన్నీ చదివితే కొత్త నిబంధనలో ఉంటాయి క్రైస్తవులకి ఏవి పాటించాలో. ఇప్పుడు ధర్మశాస్త్రం తెలిసినోడికి ఏ ఆజ్ఞలని అడగొచ్చా? ఎందుకు? మోషే ధర్మశాస్త్రం అంతా తెలుసు, ఏం పాటించాలో ఏం పాటించకూడదు. ముఖ్యంగా 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలన్నీ నేర్చుకొని పాటించాలి. మళ్ళీ ఏ ఆజ్ఞలోని అడుగుతాడేంటి అంటే తను ఇవన్నీ పాటిస్తున్నానని ఆజ్ఞలు ఏంటో చెప్పించి ఆ ఆజ్ఞలో నేను పాటిస్తున్నానని ఇంకా తనను తాను గనపరుచుకోవటానికి యేసుక్రీస్తు వారి నోట్లో నుంచే ఆ ఆజ్ఞలేవో చెప్పించడానికి ట్రై చేస్తున్నాడు. అర్థమైందా? ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పాను. ఇవన్నీ ధర్మశాస్త్రం గురించి నిర్గమాకాండం 20వ అధ్యాయంలోను, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలోను ఇవన్నీ వ్రాయబడి ఉన్నాయి. ఈ ఆజ్ఞలు అంటే మళ్ళీ ఆజ్ఞలు చెప్పేశాడు యేసుక్రీస్తు వారు. అన్నీ చెప్పలేదు కానీ కొన్ని చెప్పాడు. అన్నిట్లో ముఖ్యం ఏంటి? ఏమి చేయొద్దో చెప్పాడు. చేయాల్సిందంటూ నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అని అన్నాడంటే ఏమీ ఆశించకూడదు పొరుగువాంది అనేది దానిలోనే ఇంక్లూడ్ అయ్యి ఉంది. అర్థమైందా? నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమిస్తే వాడిది ఏమీ ఆశించవు. అది నాకు వస్తే బాగుండు, ఆడు చచ్చిపోయి ఆ స్థలం నాకు వస్తే బాగుండు, ఆ ఇల్లు నాకు వస్తే బాగుండు, వాళ్ళ సొమ్ములు నాకు వస్తే బాగుండు, ఈ ఆలోచనలు ఉండవు. ఎందుకు? ఆశించవు. ప్రేమించావు కాబట్టి ఆశించవు. అర్థమవుతుందా? కాబట్టి కూలంకషంగా ఏం చెప్పాడంటే పాటించకూడని చెప్పాడు. నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యము పలుకోవద్దు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. అంటే చేయాల్సినవి చెప్పాడు. అందులోని తల్లిదండ్రులను సన్మానించుమనే మాట కూడా ఉంది. పొరుగువాని భార్యనైనను, అతని దాసినైనను, దాసుడైనను, చివరికి అతని ఎద్దులైనను నువ్వు ఆశించకూడదు అనే ఆ వాక్యం కూడా ప్రేమించటంలోనే ఇంక్లూడ్ అయ్యింది. కాబట్టి ఇవన్నీ పాటించు, అప్పుడు నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు అనగానే ఆ వ్యక్తి ఏమన్నాడు? అందుకా యవ్వనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. ఏంటంట? ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను, నాకు ఇంకే కొదువే ఉంది, ఖచ్చితంగా నేను నిత్య జీవానికి వెళ్తాను కదా. చెప్పు ప్రభు, ఆ మాట చెప్పి వీళ్ళందరికీ, వాళ్ళందరి ముందు డబ్బా కొట్టించుకుంటున్నాడు. ఇంకా నేను ఇవన్నీ పాటిస్తున్నా అంటే ఇంకా నాకు కొదువ లేదు, ఖచ్చితంగా ముద్రేసి నేను పరలోకి వెళ్ళిపోతాను. ఇలాంటి భ్రమలో ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉన్నారు. మా సంఘమే ఎత్తబడిద్ది, మా సంఘమే పరలోకం వెళ్ళిద్ది, మేమే వెళ్తాం, మాలాంటి బోధ ఇంకెక్కడా లేదు అని ఏ సంఘానికి ఆ సంఘం ఇదే భ్రమలో ఉన్నారు. లేకపోతే వాళ్ళు భక్తిని సాగించలేరు. ఆ భ్రమలో లేకపోతే ఇక్కడ ఉంటే పరలోకం వెళ్తామో వెళ్ళమో అనే డౌట్ ఉందనుకోండి, ఆ సంఘం వాళ్ళు ఉండరు. ఆ సంఘంలో డౌట్ రాదు. ఎందుకు? బోధకుడు ఏం చెప్తాడు? ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉంటేనే పరలోకం వెళ్తారు, లేకపోతే మీరు వెళ్ళరు. వేరే సంఘానికి వెళ్తే అసలు వెళ్ళరు. ఇక్కడ హోటల్లో తిని అక్కడ బిల్లు కడతారా? ఈ సంఘంలో పుట్టి పెరిగారు కాబట్టి ఇది తల్లి సంఘం, ఇక్కడే ఉండాలి, ఇక్కడే పాలు తాగాలి, ఇక్కడే సావాలి అని చెప్పటం వల్ల సంఘస్థులందరికీ ఏమొచ్చింది? ఇక్కడ ఉంటేనే మనం పరలోకం వెళ్ళిపోతామని ఒక భ్రమ ఉంటుంది. వాళ్ళు వాక్యం సరిగ్గా చెప్పినా చెప్పకపోయినా, వాక్యానుసారంగా వీళ్ళు బ్రతుకులు ఉన్నా లేకపోయినా మేము ఖచ్చితంగా వెళతామనే భ్రమలో ఉంటారు. ఇదిగో ఈ వ్యక్తి కూడా అదే భ్రమలో ఉన్నాడు. ఇంకా నాకు కొదువేంటి అని అడిగాడంటే ఇంకా నేను అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా పాటిస్తున్నాను అని భావం అన్నాడా? ఇంకా నాకు కొదువేమని ఆయనని అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఏం చెప్పాడు? ధర్మశాస్త్రం పాటిస్తున్నావు, మంచిదే. ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞను నువ్వు పాటించట్లా. ఏంటది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నరహత్య చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, ఇంకేంటి?
అబద్ధ సాక్ష్యం చెప్పట్లేదు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇవన్నీ మానేసావు, ఇవన్నీ చేయట్లేదు, మంచిదే. కానీ చేయాల్సింది ఒకటి ముఖ్యమైనది మర్చిపోయావు. అది చేస్తే పరిపూర్ణుడు అవుతావు, అది చేయకపోతే చెప్పండి, అది చేయకపోతే పరిపూర్ణ స్థితిలోనికి రావు. అంటే నీకున్నదంతా పేదల కోసం ఖర్చు పెట్టు, నీకున్నదంతా పేదల కోసం ఖర్చు పెట్టు అంటే అర్థం ఏంటంటే, నువ్వు ధనవంతుడి, బాగా డబ్బు ఉంది, డబ్బు ఏం చేయాలి? పేదల కోసం ఖర్చు పెట్టాలి. మనం ఎక్కువ వాడుకొని కొంచెం ఏదో ఎంగిలి మెతుకులలా ఇసిరేసినట్టు పేదల కోసం ఖర్చు పెట్టి, ఇదిగో ఈ ఆజ్ఞ కూడా నేను పాటిస్తున్నానని చెప్పొచ్చు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ, ధర్మాలు దానాలు చేసేవారు కానీ, వాళ్ళకున్నది చాలా ఎక్కువ, చేసే దాన ధర్మాలు చాలా తక్కువ. హైదరాబాద్లో ఒక పెద్ద సంఘం ఉంది, ఆ సంఘంలో వచ్చే ఆదాయం ఎక్కువ, చేసే దాన ధర్మాలు చాలా తక్కువ. ఎందుకు అవి కూడా చేస్తారంటే, మేము కూడా ఇవి చేస్తున్నాం అంటే ఉన్న దాంట్లో కొంచెం తీసి చేసి మేము ఇవి కూడా చేస్తున్నాం అనిపించుకోవడానికి చేసేవి. నీకున్నదంతా నువ్వు ఇచ్చేసి ఖర్చు పెట్టిన ఈ వ్యక్తిలాగా ఒకవేళ ఇతను పాటించట్లేదు, ఒకవేళ పెట్టినా ఇతను పరలోక రాజ్యానికి వెళ్ళడు. ఎందుకంటే కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి చదవండి ఒకసారి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మోగెడి కంచును గణగణలాడు తాళమునయుందును, ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలించగల పరిపూర్ణ విశ్వాసము కలిగిన వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వెద్దునను. ఇక్కడ 3వ వచనం జాగ్రత్తగా వినండి. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, చివరికి ఆస్తి అయిపోయింది, శరీరం ఏముంది, కాల్చబడటానికి నా శరీరాన్ని కూడా నన్ను కాల్చుకు తినట్రా అని అప్పజెప్పినా సరే ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమియు. అంటే ఆస్తి అమ్మి పేదలకి ఇమ్మన్నాడు యేసుక్రీస్తు వారు. ఒకవేళ ఈ వ్యక్తి యేసుక్రీస్తు వారి మాట విని ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చిన, ప్రేమతో ఇవ్వకపోతే ఫలితం ఉండదు. ఈ వచనాన్ని బట్టి ఏమర్థమైంది మనకి? ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చిన, ప్రేమతో ఇవ్వాలి. ఏదో గొప్ప కోసం ఇస్తే వాళ్ళు పొగుడుతారనో, ఇస్తే నా పేరు బాగా మోగిద్దనో, ఇస్తే దాన ధర్మాలు చేస్తే నన్ను అందరూ మెచ్చుకుంటారనో, జనాల గొప్ప కోసం చేస్తే ఎలాంటి ఫలితం మనకి ఉండదు. దేవుని మహిమ కొరకు దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తానంతే, దేవుడి కోసం చేస్తున్నా, దేవుడు చెప్పాడు కాబట్టి నేను వినాలంతే. మరి నా పోషణ ఎట్లా, నా తిండి ఎట్లా, నా నివాసం ఎట్లా, ఇవన్నీ ఆలోచించుకుంటే ఇంకా దేవుడి మీద మనకు విశ్వాసం లేదు. ఆ సంగతి ఆయన చూసుకుంటాడు. కాబట్టి దేవుడు చెప్పాడు కాబట్టి ప్రేమతో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించనే ఆజ్ఞను పాటించటం వెనుక మర్మం ఏంటంటే, నీకున్న దాంట్లో నువ్వు ఎలా బతుకుతున్నావో ఎదుటివాడు కూడా అలా బతకటానికి నీకున్నది ఆయనకి సహాయం చేయాలి. యోబు గారు పాత నిబంధనలో అలాగే బతికాడు, తెలుసుగా. 30వ అధ్యాయం 31వ అధ్యాయం అంతా చదివితే, ఇప్పుడు వద్దులండి. ఆయనకున్నది చాలా ఎక్కువ ఆస్తి. ఎక్కువ ఆస్తిలో పేదలకు ఆహారం పెట్టకుండా ఆయన తినలేదు, విధవరాళ్ళని పట్టించుకోకుండా ఆయన ఏమీ చేయలేదు. విధవరాళ్ళకు కావాల్సిన విధవరాళ్ళకి ఇచ్చారు. తల్లిదండ్రులు లేని వారికి తండ్రిగా ఉండి అన్నీ ఆయనే చూసుకున్నాడు. అనాథల్ని ఆదరించాడు. ఇంట్లో పనివారిని కూడా ఆయన లక్ష్య పెట్టాడు. చులకనగా పనివాళ్ళు కదా అని చులకనగా చూడలేదు. అంటే తనకున్న ఆస్తి తనతోటి ఉన్నవారందరికీ పనిచేశాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఈ వాక్యాన్ని కూడా పాటించాడు యోబు గారు. కాబట్టి ఇతని వంటి వాడు ఎవడూ లేడు అని దేవుడే అపవాదితో చెప్పే పరిస్థితి అతనికి వచ్చింది, ఎందుకంటే అంత భక్తుడిగా ఉన్నాడు. కానీ ఈ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన ఈ యవనస్తుడు అన్నీ పాటిస్తున్నాననే భ్రమలో ఉన్నాడు. కానీ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అన్న విషయం ప్రేమ లేకుండా అన్నీ చేస్తున్నాడు. చాలామంది కూడా, నేను ఒకప్పుడు వ్యసనాల్లో ఉన్నాను, తాగేవాడిని, తిరిగేవాడిని, దొంగతనం చేసేవాడిని, మోసాలు చేసేవాడిని, ఇవన్నీ ప్రభువులోకి వచ్చినాక మానేశాను కాబట్టి నేను పరలోకం వెళ్ళిపోతాననే భ్రమలో ఉంటున్నారు క్రైస్తవులు. నువ్వు మానేస్తే వెళతావు అనేది 50%, కానీ చేయాల్సినవి కూడా చెయ్యాలి. అది చేయకుండా
నేను అన్నీ మానేశాను కాబట్టి నేను పరలోకం వెళ్ళిపోతాను పరిశుద్ధులు అనుకుంటే పొరపాటు. ఈ యవనస్తుడు కూడా మనలాంటి బ్యాచే. నేను ఒకప్పుడు అవి చేశాను కాబట్టి ఇప్పుడు మానేశాను, హ్యాపీ, ఇంకా పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటారు. చాలామందిని అడిగితే, అబ్బో నేను సంవత్సరానికి 2-3 సార్లు గుడదల కొండ వెళ్తానండి, ఫిరంగపురం మేరీమాత కొండకి వెళ్తానండి అని చెప్తూ ఉంటారు నాతో. నువ్వు కొండ ఎక్కితే ఏమి రాదురా బాబు, కొండ మోస్తే వచ్చింది నీకు అని చెబుతాను. ఇవన్నీ చెప్పి నేను దేవుడికి ఏదో ఉద్ధరించినట్టుగా ఫీల్ అయిపోతారు. వీడు ఆజ్ఞలు పాటించి నేను అన్నీ పాటిస్తాను, ఖచ్చితంగా నేను నిత్య జీవానికి వెళతాననే భ్రమలో ఉన్నప్పుడు అసలైంది నువ్వు చేయట్లేదు నాయన, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించట్లేదు, నీకున్న ఆస్తి నీ దగ్గరే ఉంది, మానేయాల్సినవి మానేసావు అంతే, చేయాల్సిన కార్యక్రమాలు ఏవి చేయట్లేదు. అన్నిటికంటే కాల్చబడుటకు నీ శరీరాన్ని ఇచ్చినా, పేదల పోషణ కొరకు నీ ఆస్తి అంతా ఇచ్చినా ప్రయోజనం లేదు, ప్రేమతో ఇవ్వాలి. ఆ ప్రేమ అనే పదాన్ని అక్కడ వాడకపోయినా నీకు ఇది కొదువుగా ఉంది, నువ్వు నీ ఆస్తిలమ్మి పేదలకిచ్చి వచ్చి ఏం చెప్పాడు, నన్ను వెంబడించు. అంటే నీ ఆస్తి తీసుకొచ్చి నా దగ్గరికి రా, బాగా పరిచర్య చేద్దాం అనలేదు. మనమైతే ఏం చెప్తాం, నీకు ఎంత ఆస్తి ఉందో అంత అమ్మేసి తీసుకొని నా దగ్గరికి రా, ఆ డబ్బుతో హ్యాపీగా పరిచర్య చేద్దాం అంటామేమో. కానీ యేసుక్రీస్తు వారు నీ ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చేసి ఖాళీ చేతులతో నా దగ్గర నేనే పోషిస్తాను, నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు నేనే దగ్గరుండి చేయిస్తాను అన్నాడు. నన్ను వెంబడించు అన్నాడు. ఒకటి, ఆస్తి అమ్మటం అతనికి ఇష్టం ఉండదు. ఆస్తి అమ్మి ఖాళీ చేతులతో ఈయన్ని వెంబడించడం అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే సమాజంలో గొప్పల కోసం బతుకుతున్న వ్యక్తి, అంటే ఆజ్ఞలు పాటించిన దేవుడు చెప్పాడు కాబట్టి పాటిస్తున్నాననే ఆలోచనతో పాటించట్లా. నేను గొప్పోడిని, నేను భక్తుడిని, నేను పరిశుద్ధుడిని అని సమాజంలో కనపరుచుకోవటానికి పాటిస్తున్నాడు. నీ క్రైస్తవ్యం ఎలా ఉండాలంటే, దేవుడు చెప్పాడు కాబట్టి నేను పరలోకం వెళ్ళాలంటే ఇవి చెయ్యాలి కాబట్టి చేస్తాను అంతే. ఇది నా డ్యూటీ, ఇది నా డ్యూటీ. నేను దేవుడిని ఏదో ఉద్ధరిస్తున్నాను, ఎన్ని మానుకున్నాను ప్రభా నీ కోసం అంటే ఎవరి కోసం మానుకుంటావురా? నువ్వు నరకానికి వెళ్లకుండా ఉండటానికి మానుకున్నావు. నువ్వు పరలోకం రావటానికి చేయాల్సిన కార్యక్రమాలు చేయాలంటాడు తప్ప దేవుడి కోసం మనం ఏం చేయగలం చెప్పండి? దేవుడికి ఏమన్నా ఇవ్వగలమా? అన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుడు ఇచ్చిన దాంట్లో నుంచి కొంచెం తీసి అలా పెట్టి నీకేదో ఇచ్చేసాము ఉద్ధరించామనే భ్రమలో నువ్వు ఉంటే అంతకంటే బుద్ధిహీనత ఇంకోటి ఉండదు. కాబట్టి యవనుడు నిత్య జీవానికి వెళుతున్నానని ఆలోచన విధానంలో ఉండిపోయాడు. అందరి ముందు అది ప్రకటింప చేసుకోవటానికి ఒక యేసుక్రీస్తు వారి నోట నుండి వస్తే అందరూ నన్ను భలే మెచ్చుకుంటారు అనే ఉద్దేశంతో అడిగాడు తప్ప నిజంగా పరలోక రాజ్యానికి వారసుడు అవ్వాలి, నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో అడగలేదు. అడిగిన వాడైతే వెళ్ళిపోడు. ఏం చేశాడు ఫైనల్గా? అయితే ఆ యవ్వనుడు 22వ వచనం, మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు అంటే గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఏందో ఈయన నాకంటే భక్తుడు ఇంకెడ దొరుకుతాడు ఈయనకి, రాక ఈయన దగ్గరకు వచ్చాను, ప్రభా నేను పరలోకం వెళ్తాను కదా అని అంటే, అవును నీలాంటి వాడు ఇంకెవరు లేరయ్యా, ఇతను వంటి వాడు ఎవరు లేరు, ఇతను అబ్రహాం కుమారుడు అంటాడు అనుకొని వచ్చాడు కదా. చాలామంది ఎక్స్పెక్టేషన్తో వస్తారు పాస్టర్ గారి దగ్గరికి. ఒక ఆమె అనేది తెనాల్లో ఎప్పుడు పాస్టర్ గారు ఏదో ఒక లోటు నాలో చెబుతానే ఉంటాడు తప్ప, అమ్మ వెరీ గుడ్, నువ్వు శబాష్, భలే చేసావు ఒక్కరోజు కూడా పొగడలేదండి నన్ను అంట. పొగిడే కార్యక్రమాలు నువ్వేమీ చేయలేదు, అంత ఎరగదీయలేదు. నువ్వు ఎప్పుడు చూసినా నీలో లోట్లు కనపడతానే ఉంటాయి. నాకు ఆ లోటు సరి చేసుకుని అప్పుడు అడుగు శబాష్ అంటాను. అంటే ఆమె లోటు సరి చేసుకునేది లేదు, నేను శబాష్ అనేది లేదు. ఆమె కావాల్సిందేంటి? పొగిడే పాస్టర్లు చాలామంది ఉంటారమ్మా, అక్కడికి వెళ్ళిపో, ఆల్రెడీ కొంతమంది దగ్గరికి వెళ్తున్నావు కదా, అక్కడ పొగిడించుకో, అందుకే నీకు ఆ సంఘం అంటే ఇష్టం. ఇక్కడ పొగడను, పొగిడితే నువ్వు పాడైపోతావు. మళ్ళీ కొద్దిగా చేస్తే కాస్త పొగిడామనుకోండి, ఇక అందులోనే లీనమైపోయి ఇంకా చెడిపోతావు. కాబట్టి పొగడతలకు అలవాటు పడితే ఏమవుతారు? పాడైపోతారు. అందుకే గద్దిస్తేనే బాగుపడతావని. పొగుడుతూ ఉంటే పాస్టర్ గారు చూసావా నన్ను గురించి అలా చెప్పాడని అందరికీ చెప్పుకుంటావు. రేపు చెడిపోతే ఈ పొగడితే ఏమైపోద్ది చెప్పండి? పొగిడిన నోట్లో నుంచే మళ్ళీ ఏం చెప్పాలి? నేను ఆ రోజు పొగిడాను, బుద్ధి లేక పొగిడానని నేనే చంపలేసుకోవాలి, లేకపోతే గుంజీలు తీయాలి. అందుకని త్వరపడి ఎవరిని పొగడను. ఎందుకంటే 4 రోజులు బాగున్నారు కదా అని పొగిడేసామనుకో, 5వ రోజు పడిపోతే నేనే తలదించుకోవాలి పొగిడినందుకు.
కాబట్టి పొగడ్తల కోసం ఎదురు చూడొద్దు. ఇదిగో ఈ యవనస్తుల్లాగా, ఓకే, మిగిలిన ఆస్తి గలవాడు కనుక వ్యసనపడుచు, అంటే ఆస్తి అమ్మి పేదలకు ఇవ్వటం ఇతనికి ఇష్టం లేదు. అంటే ప్రేమ దేని మీద ఉంది ఇతనికి? పరలోకం కంటే, నిత్య జీవానికంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమిస్తున్నాడు, ఆస్తిని ప్రేమిస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు నెక్స్ట్ ఆస్తి గురించి మాట్లాడాడు. ఎన్నో వచనం? 23వ వచనం. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమా అంటే కష్టమా? అంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న ధనవంతులు ఎవరు పరలోక రాజ్యం వెళ్ళరా అంటే వెళతారు. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను పాటిస్తే వెళతారు. వాళ్ళ ధనాన్ని అమ్మి పేదలకిచ్చి అప్పుడు యేసుక్రీస్తు వారిని వెంబడించాలి. పుట్టి జక్కయ్య గారు ఏం చేశారు? ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి ఇంట్లోకి వచ్చాడో వెంటనే ఒక వాగ్దానం చేశాడు యేసుక్రీస్తు వారితో, ఒక ప్రమాణం చేశాడు. ఏమని? నాకున్న దాంట్లో 4 వంతులు ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో, అక్రమంగా తీసుకున్నానో, 19వ అధ్యాయం లూకాసు వార్తలో ఉంటుంది, వాళ్ళకి 4 వంతులు ఇచ్చేస్తానన్నాడు. అంటే యేసు ఇంట్లో ప్రవేశిస్తే, యేసు నీ ఒంట్లో ప్రవేశిస్తే నువ్వేం చేయాలంటే నీకున్న దాంట్లో ఎక్కువగా నువ్వు ఇచ్చేసేయాలి. నీకున్న దానికంటే ఎక్కువగా ఇచ్చేయాలి. మనకి అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో చదువుతాం కదా, బెరయా సంఘస్థులు ఏం చేశారంట? చదవండి ఒకసారి. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 11 చదవండి. వీరు దెస్సలోనికలో ఉన్నవారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు ఎలాగున్నవో అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. అంటే లేఖనాల పట్ల వాళ్ళకి ఆసక్తి ఉంది. ఆసక్తి ఉన్నవారు ఏం చేస్తున్నారు? లేఖనాలని పరిశోధిస్తూ వస్తున్నారు. ఎందుకంటే లేఖనాల్లో నిత్యజీవం ఉందని వాళ్ళకి అర్థమైంది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే వారి సామర్థ్యం కంటే ఎక్కువగా సహాయం చేశారు. కొరింథీ పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. ఈ సంఘస్థులు ఏం చేశారు చూడండి. మాసిదోనియా సంఘస్థులు వాక్యం పట్ల, లేఖనాల పట్ల అవగాహన ఉంటే వాటిని పరిశోధిస్తూ వస్తారు. పరిశోధిస్తూ వచ్చిన వారు ఏం చేస్తారంటే, వాక్యం అర్థమైన వారు, అవగాహన చేసుకున్నవారు ఏం చేస్తారంటే, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి దేవుని కృప మీకు తెలియజేస్తున్నాం. ఎలాగనగా వారు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను, ఎవరు? పేదలు కాదు, నిరుపేదలు అంటే ఇంకా కటిక దారిద్ర రేఖ కింద ఉన్నవారు, మనం మధ్యతరగతి వారు. వాళ్ళు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. విస్తరించడం అంటే చుట్టుపక్కల ప్రాంతాలకి సహాయం చేశారు. ఉన్నోళ్ళు చేశారా, లేనోళ్ళు చేశారా? నిరుపేదలు అక్కడ వాళ్ళకి చేయలా. విస్తరించిందంటే చుట్టుపక్కల సంఘాలకు కూడా వాళ్ళు హెల్ప్ చేశారు. నిరుపేదలు ఎలా హెల్ప్ చేయగలరు చెప్పండి? నిరుపేదలు ఎలా చేయగలరు? నీళ్ళ ఓటలు తెలుసా మీకు? నీటి ఓట, బావుల్లో ఊరేది అదే. నీళ్ళు తోడుకుంటూ ఉంటాం, మళ్ళీ చెప్పండి లోపలికి వస్తూనే ఉంటాయి. నువ్వు ఎన్ని తోడినా అవి అన్నీ మళ్ళీ ఊరుతూనే ఉంటాయి. ప్రభు వాక్యం మీకు అర్థమైతే, ప్రభు పని కోసం నీకున్న ధనాన్ని నువ్వు ఖర్చు పెట్టగలిగితే నీకు ఊరుతూనే ఉంటుంది. ధనాన్ని పెంచుకుంటే నీళ్లు పెరిగిపోయి ఏమవుతాయి? పొరిలన్నా పారుతాయి, లేకపోతే స్టాక్ ఉండిపోయి నీళ్లు పాడైపోతాయి.
అదే ఫ్రెష్ ఓట, నీటి కొత్త ఓట ఊరుతూ ఉండాలంటే ఇదిగో ఈ మాసిదోనియా సంఘస్థుల్లాగా ఏం చేయాలంటే నీకున్న దాన్ని ప్రభువు కోసం ఖర్చు పెట్టు. పేద విధవరాల గురించి మనం వింటున్నాం, కానీ ఎవరు అలాంటి వాళ్ళు కనపట్లేదు సంఘాల్లో. ఉన్నదంతా దేవుని కోసం ఖర్చు పెట్టే బ్యాచ్ ఎవరు కనపడలా. ఈ ధనవంతుడు, ఈ యవనస్తుడు కూడా ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారు, నీకున్నదంతా అమ్మి పేదలకు ఇచ్చేసి అప్పుడు నన్ను వెంబడించు అంటే అసలు నీ దగ్గర ఆస్తి ఏమీ ఉండకూడదు, నీకేం కావాలో ఇవన్నీ నేను చూసుకుంటానని అర్థమైందా? అందుకని డబ్బున్న వాళ్ళు వారి ధనాన్ని పేదల కొరకు ఖర్చు పెట్టాలి. పేదలంటే వాక్యములో పేదలు, ఆస్తుల్లో విషయం కాదు. ఆస్తిలో పేదవారి కోసం ఖర్చు పెట్టాలి. ప్లస్ వాక్యములో పేదలైన వారంటే వాక్యం లేనివారు, వారి కొరకు నీ ధనాన్ని ఉపయోగిస్తే అప్పుడు నీకు నిత్యజీవం ఖచ్చితంగా దొరుకుతుంది. అప్పుడు నువ్వు పరిపూర్ణుడు అయిపోతావు. పరిపూర్ణ స్థితిలో ఎవరున్నారు చెప్పండి? మనకున్నదంతా మనం ఖర్చు పెట్టేదంతా చాలా తక్కువ ఖర్చు పెడుతున్నాం, ఉన్నది సంపాదించుకునేది ఎక్కువ. అంటే ధనవంతులు లాంటి బ్యాచే మనమంతా. ఎందుకంటే వ్యసన పడుతూ వెళ్తాం. నీ దగ్గర ఎంత ఉంది ఈరోజు ఇంట్లో, మొత్తం తెచ్చేయి దేవుని సేవ కోసం అన్నాం అనుకోండి, ఇంకా సంఘమే మానేస్తాడు, పాస్టర్ గారిని తిడతా ఉంటాడు. ఆ పాస్టర్ గారు డబ్బు పిచ్చాడండి, నాకున్ని అంతా ఇచ్చేయాలంట ఆయనకి అని ఇంకా కాస్త 4 మసాలాలు కలిపి బ్యాడ్గా ప్రాపగాండ చేస్తూ ఉంటాడు. ఇస్తే నీకు ఫలం, ఇవ్వకపోతే నీకే ఫలం ఉండదు. ఆ యవనస్తుడు గురించి అదే చెప్తున్నాడు. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. సూది ఎంత ఉంటుంది, ఒంటె ఎంత ఉంటుంది? దీనికి రకరకాల స్టోరీలు, రకరకాల ప్రసంగాలు కూడా ఉన్నాయి. సింపుల్గా అంత పెద్ద ప్రసంగాలు, అంత స్టోరీలు కూడా దీనికి అవసరం లేదు. అక్కడ చెప్పిన విషయం ఏంటంటే ఇది అసాధ్యం, ఇంపాసిబుల్ అని అర్థం. అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే నేను మాత్రం మాట తప్పనంటే అటు సూర్యుడు ఇటు పొడుస్తాడా? 100 6 అయినా సరే, 6 100 అయినా సరే, 100 6 అవ్వచ్చు, 6 100 అవ్వచ్చు కదా. అయిద్దా? 100 6 అయిద్దా? 100 రూపాయలు పెట్టాం, 6 రూపాయలు అవటం పెద్ద విశేషం ఏం కాదు. 6 రూపాయలు పెట్టాం, 100 రూపాయలు అవటం పెద్ద విశేషం కాదు. అంటే అసాధ్యం అనే పదానికి తెలియచేయటానికి అటు సూర్యుడు ఇటు పొడిచినా, తూర్పున పొడిచే సూర్యుడు పడమట ఉదయించినా సరే నేను మాట తప్పనంటే అర్థం అది జరగదు. అది ఎలాగ జరగదో నేను మాట తప్పటం కూడా అలాగే జరగదు అని తెలియచేయటం కోసం వాడే పదం. అంతే తప్ప సూది దానిలోంచి ఒంటె దూరిద్ది. ఎలా దూరిద్దంటే సూది చిన్న కణంగా ఉన్నప్పుడు తల్లి గర్భంలో నుంచి ప్రవేశించినప్పుడు ఒంటె ఆకారం ఎంత ఉంటుంది? మన ఆకారం కూడా కంటికి కనిపించినంత నలుసు. అప్పుడు సూది బెజ్జంలో దూర్చొచ్చు ఆ కణాన్ని? ఒంటె కదా దూరింది అనొచ్చు. ఇది ఒక కల్పిత గాథ, ఇది చెల్లదు. అంటే అక్కడ చెప్పిన ఉద్దేశం ఏంటంటే ధనం ఉంటే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించు. ఎందుకంటే సూది బెజ్జంలో ఒంటె దూరటం వల్ల జరగవచ్చేమో, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసంభవం అని చెప్పటానికే వాడాడు. ఇదన్నా జరగవచ్చేమో కానీ అది మాత్రం అస్సలు జరగదు అనే మనకు విషయాన్ని తెలియచేయటానికి సూది సందు చాలా చిన్నది, ఒంటె ఆకారం చాలా పెద్దది. ఇంపాసిబుల్, అది జరగదు. 1000 10,000 సూదులు ఒంటిలోకి వచ్చొచ్చు, కానీ సూది బెజ్జంలో ఒంటె దూరటం ఎంత ఇంపాసిబుల్లో ధనవంతుడు ధనం ఉంచుకొని పరలోక రాజ్యములో ప్రవేశించటానికి అసంభవం. ఎందుకంటే మనసంతా ధనమే. డబ్బుంటే మనసు ఎక్కడ ఉంటుంది చెప్పండి? 1,00,000 రూపాయలు బీరువాలో పెట్టి ఇంటికి ప్రార్థనకు రండి అంటే వస్తారా? ఒకళ్ళు వచ్చినా తాళాలు వేసినా తాళాలు బొడ్లో పెట్టుకున్నా పొద్దాకలు బొడ్లో తాళాలు ఉన్నాయా లేదా చూసుకుంటాం. దాసంతా పగలగొట్టారేమో ఎవరన్నా బీరువా, ఇంట్లో ఎవరన్నా దొరబడ్డారేమో, అసలే 1,00,000 రూపాయలు ఏది 1,00,000కే కదా. ఇదే ధ్యాస అంతా అక్కడే. ఎక్కడో చూశాను కార్టూన్లోనే, ఎక్కడో గుడిలోకి వెళ్తా వాడు చెప్పులు అక్కడ ఇడిసి గుడి ముందు దానికి తాడు కట్టుకొని నడుము కట్టుకొని వెళ్ళాడు. చెప్పులు ఆడు తాడొప్ప తీసుకెళ్ళిపోయాడు చెప్పులు. ఇడు ఖాళీ తాడు దొరికింది. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిన ధ్యాస ఎక్కడ ఉంటుంది? కానీ చెప్పుల మీద ఉంది, వీడికి ధనం మీద ఉంది.
అంటే మనసు ధనం మీద ఉంటుంది కాబట్టి డబ్బు మీద మీరు ధ్యాస పెట్టుకో. ఇది జయించటం చాలా కష్టం అండి. డబ్బు మీద వ్యామోహాన్ని తీసివేసుకోవటం చాలా కష్టం. అది దైవ కృపను పొందిన వారికి తప్ప మామూలు వాళ్ళకి సాధ్యం కాదు. ఎందుకంటే అది కేవలం నువ్వు ఉపయోగించుకోవడానికి ఉన్న ఒక వస్తువు, ఒక సాధనం అంతే. పోషించేది దేవుడే. నీకు డబ్బున్నా లేకపోయినా నిన్ను పోషించేది దేవుడే. కోటాను కోట్ల జీవరాశుల్ని డబ్బుంటే పోషిస్తున్నాడా, ఏమీ లేకుండానే పోషిస్తున్నాడా? అయ్యా మనలాగా మనీ పర్సు జేబులో పెట్టుకొని, ఏటీఎం కార్డులు జేబులో పెట్టుకొని, ఫోన్పేలు ఇవన్నీ చేసుకుంటూ బతుకుతున్నాయా? వాటికి డబ్బు అవసరం లేదు. దేవుడు వాటికి ఆహారం పెడితే హ్యాపీగా తింటాయి, హ్యాపీగా వచ్చి గూట్లో నిద్రపోతాయి. రేపటి గురించి అలాగా, రేపు ఎక్కడికి వెళ్దాం, రేపు డబ్బులు లేవు మన జేబులో అని, గూట్లో డబ్బులు లేవు అని బాధపడతాయా? ఏం బాధపడవు. మనుషులుగా మనం సృష్టించుకున్న ధనం ఇది. అందుకే కైసరవి కైసరకు, మనిషి సృష్టించిన డబ్బు మనిషికి, దేవుడికి ఏర్పాటు చేసినవి దేవుడికి ఇవ్వమని చెప్పాడు ట్యాక్స్ కట్టే విషయంలో. కాబట్టి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడుగగా, ఇలాగైతే ఇంకెవరు వెళ్తారు ప్రభా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ధనవంతులే. అంటే పేదవాళ్ళకైనా పరలోకం, ధనవంతులకు లేదా? ఇంకెవడు రక్షణ పొందుతాడు? ప్రభువుని ఎవడు నమ్ముతాడు అని ఒక ప్రశ్న వేశాడు. అంటే మనిషిగా ఆలోచించారు కాబట్టి వాళ్ళు ఇంకా పరిశుద్ధాత్మలతో నిండిలేరు కాబట్టి సాధారణంగా ఆలోచించారు. ఇలాగైతే రక్షణ ఎవరు పొందుతారు ప్రభా? ఇది కష్టం కదా అని అన్నారు. ఈరోజు డబ్బు ఉందా నీకు, అయితే నీకు పరలోకం లేదు, వెళ్ళిపో అన్నావు అనుకోండి, ఇట్లయితే ఇంక చర్చీలు ఏమి నడుస్తాయి అంటాడు వాడు. అంతే కదా. కానీ డబ్బున్న ఏం చేయమంటున్నాడు? దేవుని కొరకు ఉపయోగిస్తే అప్పుడు నువ్వు వెళ్తావు. నీ డబ్బు మీదే ధ్యాస పెట్టుకుంటే నువ్వు వెళ్ళవు. అంటే ఇలాగైతే ఇంకెవరికి సాధ్యమైంది, ఎవడు రక్షణ పొందుతాడని శిష్యులు అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానం వినండి. 26వ వచనం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమత్యమును సాధ్యమని చెప్పాను. ఏంటంట? మనిషి రీతిగా నువ్వు ఆలోచిస్తే నీకు అసాధ్యమే. అర్థమైందా? మనుషులకు అసాధ్యం అంటే రక్త మాంసాలు కలిగిన దేహముతో ఈ దేహాన్ని పోషించుకోవటానికి, దీన్ని సుఖపెట్టుకోవటానికి డబ్బు లేకపోతే నా బతుకు లేదు అనే విధానంలో ఈరోజు మానవ కోటి అంతా ఉంది. కాబట్టి మనుష్య రీతిగా ఆలోచిస్తే ధనమే జగత్తుకు మూలం అన్నట్టుగా, డబ్బు లేనివాడు డబ్బుకు కొరగాడు అన్నట్టుగా, డబ్బు లేకపోతే ఎవడు లెక్క చేయడు అన్నట్టుగా, డబ్బు లేనప్పుడు సుబ్బిగాడు, డబ్బు ఉన్నప్పుడు సుబ్బారావు గారు పేరు మారిపోయింది. అంటే ధనాన్ని బట్టి లోకం గౌరవిస్తుంది. కాబట్టి మానవ రీతిగా ఆలోచిస్తే ఇది అందరికీ అసాధ్యమే. కానీ ఎవరికి సాధ్యమంట? దేవునికి సమస్తమును. అంటే నువ్వు దైవము కోణములో దేవుని మనస్సుతో ఆలోచిస్తే నీకు సాధ్యమే. దేవుని మనస్సుతో ఆలోచిస్తే సాధ్యమే. ఇది జయించడం చాలా కష్టం. దైవ స్వరూపులుగా దేవుని మనస్సు పెట్టి మనం ఆలోచించినప్పుడు ఆ డబ్బు ఎందుకండి, దాని మీద వ్యామోహం ఎందుకండి అనిపించింది. ఎందుకంటే ఇది మనిషిని పాడు చేసింది, బాగు చేయదు. డబ్బు లేకపోతే మనం దేనికి పనికిరామనే భ్రమలోకి మనల్ని తీసుకెళ్ళింది కూడా ఈ డబ్బే. ఎందుకంటే మనుషులందరూ దానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. డబ్బు కోసం హత్యలు జరుగుతున్నాయి, డబ్బు కోసం వ్యభిచారాలు జరుగుతున్నాయి, డబ్బు కోసం మానభంగాలు జరుగుతున్నాయి, డబ్బు కోసం పదవులు వస్తున్నాయి, డబ్బు కోసం పదవులు పోతున్నాయి, డబ్బు కోసమే భార్యాభర్తల బంధాలు కూడా కలిగి ఉన్నాయి. డబ్బు లేకపోతే ఈ బంధాలు లేవు, అనుబంధాలు లేవు, ఈ పదవులు లేవు, అధికారాలు లేవు, ఏమీ కనపడవు. నీకు ఏ పని చేసినా డబ్బులేమి రావు. తిండి పెడతాం, నీకు బట్టలు కావాలంటే బట్టలు కొనిస్తాం, నీ అవసరాలు తీరుస్తాం అని ఇలాంటి ఉద్యోగాలు ఇచ్చారనుకోండి, ఎవరన్నా చేస్తారా? చేయరు. డబ్బు ఇవ్వం, నీ అవసరాలు మాత్రం తీరుస్తామంటే ఎవరు ఉద్యోగాలు చేయరు. ఎందుకంటే మా అవసరాలు మా ఇష్టానుసారంగా మేము తీర్చుకోవాలి. ఈరోజు బిర్యానీ తినాలనిపించింది, అయ్యా నేను ఈరోజు బిర్యానీ అందరూ పచ్చడితో తింటున్నాడు, నువ్వు ఒక్కడే బిర్యానీ ఏంటిరా, ఇవ్వను పో అంటాడు కదా. కాబట్టి మానవ రీతిగా ఆలోచిస్తే ఇది అసాధ్యమే, కానీ దేవునికి సమస్తం సాధ్యమే. కాబట్టి నువ్వు దేవుని ఆలోచన విధానంలోనికి వెళ్ళి భూమి మీద బతికించేది దేవుడే. తిండి వలన మనుషుడు
బతకడు, డబ్బు వలన మనుషుడు బతకడు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు బతుకుతాడనే ఆ మాట నువ్వు నమ్మగలిగితే, నన్ను పుట్టించింది దేవుడే, నన్ను పోషించేది దేవుడే, కాబట్టి దేవుడు చూసుకుంటాడు అనే ఆలోచనతో డబ్బు మీద వ్యామోహం వదిలేస్తే నీకు కావలసినవన్నీ ఆయనే ఇస్తాడు. తిమోతి పత్రికలో కదా కలిగిన వాటితో, తిమోతికి రాసిన మొదటి పత్రిక అనుకుంటే చూడండి, అన్నవస్త్రములు కలిగిన వారమై కలిగిన వాటితో తృప్తి కలిగి ఉందము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి చూద్దాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైన. దైవభక్తి లాభసాధనమా? పరలోకం వచ్చే అంత లాభసాధనం దైవభక్తి. తృప్తి కలిగిన భక్తి, సంతుష్టి సహితమైన అంటే నీ భక్తిలో నీకు తృప్తి ఉండాలి. ఈ భక్తి చేశాను, అమ్మయ్య దేవుడు నన్ను గుర్తుపెట్టుకుంటాడు, నాకు పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి ఇష్టపడతాడు అనే ఆలోచన విధానంతో భక్తి సాగాలి. ఏందో రొటీన్గా రోబోలు వచ్చినట్టుగా వచ్చేసి ఆలస్యంగా వచ్చి అక్కడ సీటు పడేసి అయిపోగానే చలో అని ఇంటికి పోయే భక్తి పనికిరాదు. తృప్తి ఉండాలి. నీ భక్తి నీకు తృప్తినివ్వాలి. దేవుడు పని చేశాను, దేవుడి కోసం నేను ప్రయాసపడుతున్నాను, దేవుడి పనిలో నేను నా శరీరాన్ని నలకొడుతున్నాను, దేవుడి కోసమే ఆలోచిస్తున్నాను, ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి వాటి కోసమే ఆలోచిస్తున్నాను అనే విధానంలో నువ్వు భక్తి చేస్తే, ఈ భక్తి ప్రస్తుతానికి నాకు ఏ లాభం కనపడకపోయినా నాకు తృప్తిగా ఉంది, నేను మరణిస్తే నిత్యరాజ్యానికి వెళతాననే ఆలోచన విధానంతో నువ్వు భక్తి చేస్తే అది సంతుష్టి సహితమైన భక్తి. ఇది నీకు గొప్ప లాభ సాధనం. ఇక్కడ భూమి మీద కోట్లు వచ్చినా అంత లాభం నీకు అనిపించదు, కానీ పరలోకాన్ని ఇచ్చే అంత లాభ సాధనం. కాబట్టి సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ అందరికీ తెలిసిందే, వత్త పూచిక పొల్ల కూడా తీసుకురాలేదు. దీనిలో నుండి వెళ్ళేటప్పుడు కూడా ఏమీ మన కళ్ళ ముందు ఎంతోమంది చనిపోతున్నారు, ఏమీ తీసుకెళ్ళలేదు. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి ఆ కలిగిన వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అవి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమను తామే నానా బాధలతో వారిని వాళ్ళే చంపేసుకున్నారు, డబ్బు కోసం ప్రయాసపడిన వాళ్ళు. ఇది కేవలం భూమి మీద బతకటానికి దేవుడు ఎంత ఇస్తే దాంతో తృప్తుండు, అసలు ఏమి ఇవ్వలేదా దేవాస్తోత్రం అని. ఇది జయించటం చాలా కష్టం. అందుకే ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తం సాధ్యమే. పని లేకపోయినా డబ్బు రాకపోయినా దేవుడు పనిలోకి వెళ్ళిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి నా జీవితంలో. 10 రూపాయలు జేబులో ఉండవు, దేవుడు పని అనగానే షాప్ మూసేసి పరిగెత్తేసేవాడిని. కానీ ఏది తక్కువ కాలేదు, అన్నీ సక్రమంగా సమస్తం సమకూడి జరిగిపోయినాయి. నేను అనుభవించి చెప్తున్నాను. ఒకప్పుడు సంపాదించాలి అనుకునే ఆలోచనలో ఉన్నవాడిని, ఆదివారాలు కూడా ఆరాధన ఎగ్గొట్టేసి అసలు దేవుడి సన్నిధినే తెలియకుండా క్రిస్మస్ రోజు కూడా పనులకి వెళ్ళిపోయి సంపాదన పేరుతో సంపాదించే అలవాటు ఉన్న నేను దేవునిలోకి వచ్చినాక ముందుగా ఆదివారాలు మానేశాను, పండగలకే మానేశాను, తర్వాత ఎప్పుడు పని ఉంటే అప్పుడు మానేశాను. మరి ఇవి లేకపోతే ఎట్టా, సంపాదన లేకపోతే ఇంటికి ఇల్లు ఎట్ట గడిచిద్దంటే తెలియదు. మొత్తానికి దేవుని పని కోసం వెళ్ళిపోతే అన్నీ అలా జరిగిపోయాయి. అనుభవించిన వాటి కాబట్టి చెప్తున్నాను. ఇది దేవునికి సమస్తం సాధ్యం అంటే ఎలా జరిగినాయి అంటే అలా జరిగిపోయినాయి అంతే. పిల్లలకు ఫీజులు వచ్చేసేయి, నా బండికి పెట్రోల్ వచ్చేసేది. ఎలా వచ్చేదంటే రెండో రోజు పనికి వస్తే రోజంతా కష్టపడినా వచ్చే డబ్బులు 1 గంటలో వచ్చేసాయి. అర్థమవుతుందా? ఆ గంట పని చేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి దేవుని పని ఉంటే హ్యాపీగా వెళ్ళిపోయేవాడిని. అలా దేవుడు ఎన్నో విధాలుగా అప్పటికప్పుడు ధన సహాయం చేస్తూ నన్ను ఓదారుస్తూ దేవుని పనిలో ముందుకు తీసుకొచ్చాడు కాబట్టి ఈ స్థితిలోకి రాగలిగాను. ఇప్పటికీ నేను ఆస్తులు సంపాదలేదు, నాకు గోల్డ్ ఏమీ లేదు, ఎప్పుడు గోల్డ్ మీద మమకారం లేదు, వస్త్రాల మీద మమకారం లేదు, తిండి మీద ధ్యాస లేదు, డబ్బు సంపాదించి కూడేసి నా వెనక తరాలకు ఇవ్వాలనే ఆలోచన అసలే లేదు.
మా నాన్నగారు నాకేమీ లేదు, తల్లిదండ్రుల నుంచి ఈ ఒక్క సెంటు భూమి కానీ ఒక్క ఆస్తి కానీ నాకు రాలేదు, నేను నా పిల్లలకి ఏమీ ఇవ్వాలనుకోలేదు, నేను సంపాదించుకున్న ఇల్లు స్థలం ఉందంతే, ఇంకా ఎక్స్ట్రా బ్యాంకు బ్యాలెన్సులు కానీ నగలు కానీ నట్రా కానీ ఇంకా సంపాదించి పక్కన వేసిన ఏమీ లేవు. కానీ ఈరోజు మనిషి ఎలా బతుకుతున్నాడు? డబ్బు సంపాదనే ధ్యేయం, మనం కాక మన తర్వాత తరాలలో కూడా తిన్నంత పోగు చేసి వెళ్దామనే ఆలోచనతో ఉన్న వాళ్ళని చెడగొట్టడానికే నువ్వు పోగు చేసేది, వాళ్ళు సోమరులుగా తయారవటానికే మనం చేస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారి మాటల్లో ఎంత సత్యం ఉందనేది దేవుని కోణంలో ఆలోచిస్తేనే మనకు అర్థమైంది. ఎన్ని ఆదివారాలు సంపాదన కోసం ప్రార్థనలు ఎగ్గొట్టి, దేవుని సన్నిధిని ఎగ్గొట్టి, మీటింగ్లు ఎగ్గొట్టి వెళ్ళిపోయామంటే ఎంత పాపం చేశారో చూడండి. మీరు నిత్య జీవానికి వారసత్వాన్ని కోల్పోతున్నారు ఈ పనులు చేయటం వల్ల. డబ్బు సంపాదన కోసం దేవుని సన్నిధిని దూరం చేసుకుంటున్నారంటే పరలోకాన్ని దూరం చేసుకుంటున్నారని భావించాలి ప్రియులారు. అందుకే ఆ యవనుడు ఏమన్నాడు? వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్తున్న మాట, పేతురు గారు అంటున్నాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిము గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనెను, మేము అన్నీ వదిలేసాం, చేపలు వదిలేసాం, వలలు వదిలేసాం, పడవలు వదిలేసాం, కుటుంబాలను వదిలేసాం, నీ వెంటే తిరుగుతున్నాం ప్రభువా, మరి ఏంది మాకేం దొరికిద్ది? మాకేం ధనం లేదు సంపాదించుకోవటానికి. ఆ వలలో చేపలు పట్టే ఆ వలలో పడవలు అన్నీ వదిలేసాం, సముద్రాన్ని వదిలేసాం, మాకేం దొరికిద్ది అని అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రపంచ పునర్జననమందు యేసు వారితో ఇట్టనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఉండురని 12 గోత్రముల వారికి, ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. దీని గురించి వచ్చే వారం మాట్లాడుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, కృపా కనికరము కలిగిన మా గొప్ప దేవ, మీ మాటలు లోకానికి వింతగానే ఉంటాయి. లోకంలో ఉన్న వారికి ఈ మాటలు అపార్థమయ్యే అవకాశాలే అవుతాయి తండ్రి. కానీ ఈరోజు లోకమంతా ధనం వెంట పరిగెడుతుంది. ధర్మశాస్త్రం కింద ఉన్న యవనస్తుడు కూడా ధనం కోసమే బతుకుతున్నాడు. నామకార్థంగా భక్తిని సాగిస్తూ నామకార్థంగా ఆజ్ఞలు పాటిస్తున్నాడు తప్ప తన పొరుగు వారిని ప్రేమించలేని అన్నిటికంటే శ్రేష్టమైన ప్రేమను అతను కలిగి ఉండలేదు నాయన. కనుక ధర్మశాస్త్రాన్ని పాటించిన పరిపూర్ణ స్థితి అతనికి లేదన్న విషయాన్ని మాకు తెలియచేశారు. అలాంటి స్థితిలోనికి అతను రాకపోవటానికి కారణం తనకున్న ధనము అన్న విషయాన్ని కూడా మేము గ్రహించగలిగే అవకాశాన్ని ఇచ్చారు నాయన. అందును బట్టి స్తోత్రాలు. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక వ్యసన పడుతూ వెళ్ళిపోయాడని వ్రాయించారు. మా దగ్గర ఉన్న ధనాన్ని కూడా మీకు ఇవ్వటానికి మాతో వ్యసనమే ఉంటుంది. మీ పని కోసం ముందుకు వచ్చే భక్తులు కరువవుతున్న ఈ రోజుల్లో ఒక ధనవంతుడి గురించి మాకు తెలియచేసి శ్రేష్టమైన సంగతులు మాకు వినిపించినందుకు మీకు స్తోత్రాలు. మేము కూడా వ్యసన పడుతూ వెళ్లకుండా ఆసక్తితో మీ పని చేస్తూ మీ ఆకర్షణలోనికి మేము వచ్చి మీ చిత్తానుసారంగా ప్రవర్తించి మాకున్న ధనాన్ని మీ పరిచర్య కొరకు ఖర్చు పెట్టే విధంగా ప్రేరణ దయచేయమని కోరుకుంటూ, ఇవనైనా మరి అనేక ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ఆసక్తి కలిగి వచ్చిన బిడ్డలకు కావలసిన ఆరోగ్యాన్ని, ఆయుష్ను, వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇవనైనా చదువుకుంటున్న పిల్లలు సురక్షితంగా పాఠశాలకు వెళ్ళి రావటానికి మీ కాపుదలను వారికి అనుగ్రహించండి. ఇంకా వృద్ధాప్యంలో ఉన్న వారికి కావలసిన ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏక కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు.